సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసి ఫైండింగ్ పవర్ వాల్యూ. సో పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? ఫస్ట్ బేసిక్గా 2 నెంబర్స్ కన్సిడర్ చేయాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి A ఈక్వల్ టు 2 ఉంది. సో B ఈక్వల్ టు లైక్ 3 ఉంది. ఓకే, సో దీన్ని మనం పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేస్తాము? 2 క్యూబ్ లాగా వస్తుంది. సో 2 క్యూబ్ అంటే ఏంటి? 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తే 2 క్యూబ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నెంబర్ అండ్ పవర్ వాల్యూ ఏం కన్సిడర్ చేస్తున్నాం? 3 వాల్యూ కన్సిడర్ చేస్తున్నాం. సో క్యూబ్ లాగా మనం కన్సిడర్ చేయలేం కదా, తీసుకోలేం కదా వాల్యూ. సో అందుకని మనము 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇలా కన్సిడర్ చేస్తే వస్తుంది. బట్ ప్రోగ్రామింగ్ లో మనం అలా రాస్తామా? నో. సో దీనికి ఒక లాజిక్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో చూసాం కదా, ఎప్పుడైతే మనం సమ్ తీసుకుంటే 0 తీసుకుంటాం ఇనిషియల్ వాల్యూ అండ్ ప్రొడక్ట్ తీసుకుంటే 1 తీసుకుంటాం ఇనిషియల్ వాల్యూగా. సో ఇక్కడ కూడా మనకు పవర్ వాల్యూ ఏదైతే తీసుకుంటున్నామో అది ప్రొడక్టే కదా మనం చేసేది. సో ఎక్కడ కూడా పవర్ వాల్యూ వచ్చేసి ఇనిషియల్ గా 1 వాల్యూ కన్సిడర్ చేయాలి. అండ్ దీని లాజిక్ ఏంటంటే ఇప్పుడు మనము 3 వరకు కన్సిడర్ చేసుకోవాలి. సో 3 వరకు కన్సిడర్ చేసుకోవాలంటే మనకు కండిషన్ ఆల్రెడీ దీంట్లో తెలుస్తుంది. 1 నుంచి 3 వరకు మనము కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి అని. సో ఎగ్జాక్ట్ గా మనం కండిషన్ తెలిస్తే ఏంటంటే ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? I ఈక్వల్ టు 1 నుంచి I లెస్ దాన్ ఈక్వల్ టు 3. సో మనకు స్పెసిఫిక్ గా 3 కూడా ఉంది కాబట్టి లెస్ దాన్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి. మీకు 3 అవసరం లేదు, లేదు 2 వరకే కావాలి అంటే లెస్ దాన్ 3 తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే ఇఫ్ ఇక్కడ వచ్చేసరికి 4 తీసుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడ I లెస్ దాన్ 4 అంటే 3 వరకే కన్సిడర్ చేసుకుంటుంది. సో అలా మనం వాల్యూస్ అనేవి చూసుకొని తీసుకోవాలి. I లెస్ దాన్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అనేది కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ ఏమవుతుందంటే విత్ ఇన్ ద బ్లాక్ కండిషన్ 2 అయితేనే స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే పవర్ ఈక్వల్ టు పవర్ ఇంటూ ఏ. సో మనకు వచ్చేసి మల్టిప్లికేషన్ వాల్యూ ఇదే కదా, దీన్నే మనం బేస్ వాల్యూగా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ పవర్ వాల్యూ అనేది మనము ప్రింట్ చేయాలి. SOPLN ఆఫ్ పవర్. సో లాస్ట్ కి మనకు పవర్ వాల్యూ ఏదైతే వస్తుందో అదే కన్సిడర్ చేయాలి. సో లాజిక్ ఏంటి ఇక్కడ? సో పవర్ వాల్యూ కన్సిడర్ చేయాలంటే 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఆ 2 వేరియబుల్స్ లో ఏదైతే మీకు పవర్ వాల్యూ కావాలో అది తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు 2 క్యూబ్ తీసుకోవాలంటే ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏదైనా అదైనా స్టోర్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వాల్యూ వచ్చేసి B దాంట్లో స్టోర్ చేసుకోండి. అండ్ మనం కండిషన్ చెక్ చేసేది B వాల్యూ కాబట్టి మనము ఈ ఫర్ లూప్ లో మనము ఇనిషియల్ నుంచి ఎండింగ్ వరకు కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి లాజిక్స్. సో ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం. సో ప్రీవియస్ గా చూసినట్లే int a ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 3. సో మీరు ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు, స్పెసిఫిక్ గా ఇదే వాల్యూ అని కాదు. int పవర్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ మనకు స్పెసిఫిక్ గా కండిషన్ తెలుసు కదా. సో గోయింగ్ ఫర్ ది ఫర్ లూప్ int I ఈక్వల్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, I ప్లస్ ప్లస్. సో ఇందులో వచ్చేసి పవర్ ఈక్వల్ టు పవర్ ఇంటూ ఏ. నెక్స్ట్ ప్రింట్ పవర్ వాల్యూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ పవర్. సో లేదు అంటే ఓకే, సో పవర్ వాల్యూ ప్రింట్ చేయండి సరిపోతుంది. సో ఇక్కడ చూద్దండి లాజిక్. సో ఇంట్ ఈక్వల్ టు 2, b ఈక్వల్ టు 3, ఇంట్ పవర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ వచ్చేసి ఇంట్ I ఈక్వల్ టు 1. సో ఇప్పుడు I వాల్యూ ఎంత ఉంది మనకి? 1 ఉంది. I ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్? I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో I వాల్యూలో ఎంత ఉంది మనకి? 1. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో కండిషన్ వచ్చేసి ట్రూ అవుతుంది మనకి. సో కండిషన్ ట్రూ అవుతే బ్లాక్ లో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇనిషియల్ గా మనకు పవర్ వాల్యూ ఎంత ఉంది? పవర్ వాల్యూ వచ్చేసి ఇనిషియల్ గా 1 ఉంది. 1 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 2. 1 ఇంటూ ఏ 2. సో పవర్ వాల్యూ వచ్చేసి 2. సో మనకి ఇంకా కండిషన్ ఫాల్స్ అవ్వలేదు. సో మనం ఇంకా ఇంక్రిమెంట్ కూడా చేసుకోవాలి. I ప్లస్ ప్లస్. సో ఇనిషియల్ గా మనం తీసుకున్నప్పుడు I వాల్యూ ఎంత ఉంది? 1. 1 ప్లస్ ప్లస్ 2. సో ఇప్పుడు మనకు I వాల్యూ వచ్చేసి మళ్ళీ 2 అవుతుంది. నెక్స్ట్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. ఎస్, కండిషన్ ఇస్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ పవర్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనకు పవర్ వాల్యూ ఇంతకు ముందు ఎంత ఉంది? 2 ఉంది. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత? 2. 2 ఇంటూ 2 4.
సో మళ్ళీ మనకు పవర్ వాల్యూ వచ్చేసి 4 అయింది. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. సో ప్రీవియస్‌గా i వాల్యూ ఎంత ఉండే మనకి 2 ఉండే. 2 ప్లస్ ప్లస్ 3. సో i ఈక్వల్ టు 3. సో 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ మన కండిషన్ వచ్చేసి ట్రూ అవుతుంది. సో 3 ఈస్ నాట్ లెస్ థాన్ 3 బట్ 3 ఈస్ ఈక్వల్ టు 3. సో ఇక్కడ మన కండిషన్ ట్రూ. సో ఇక్కడ పవర్ వాల్యూ చెక్ చేయాలి. సో పవర్ ఈక్వల్ టు పవర్ వాల్యూ ఎంత మనకు ప్రీవియస్‌గా 4 ఉంది. సో 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2. 4 2 జా 8. సో పవర్ వాల్యూ వచ్చేసి 8. నెక్స్ట్ i ప్లస్ ప్లస్. సో ప్రీవియస్‌గా i వాల్యూ ఎంత ఉంది మనకి 3 ఉంది. 3 ప్లస్ ప్లస్ 4. i ఈక్వల్ టు 4. నెక్స్ట్ 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. 4 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3. సో మనకు 4 ఏమన్నా లెస్ థాన్ 3 నా? లేదు. సో ఆర్ ఈక్వల్ టు 3 నా? లేదు. సో ఇక్కడ మన కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. డైరెక్ట్‌గా మనము ఈ ఫర్ లూప్ బయటికి వచ్చేస్తాం. సో ఇక్కడ మనకి ఏ స్టేట్మెంట్ ఉంది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ పవర్ వాల్యూ. సో ఇక్కడ మనకు ప్రీవియస్‌గా పవర్ వాల్యూ లాస్ట్‌లో ఎంత ఉంది? 8 ఉంది. సో ఇది వచ్చేసి మనకి అవుట్‌పుట్‌గా వస్తుంది. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దిస్. రన్ యాస్ జావా అప్లికేషన్. సో చూడండి 8 వచ్చిందా? సో ఇది వచ్చేసి మనకి అవుట్‌పుట్స్. సో నార్మల్‌గా అయినా మీరు చూసుకోండి 2 క్యూబ్ అంటే ఎంత? 8. బట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఇలా మనం లాజిక్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ క్వెషన్స్.